తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని మోదీ సైప్రస్ అధ్యక్షుడు కీలక భేటీ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి, జగన్ పై నారా లోకేష్ ఘాటు విమర్శలు. 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల. ఏపీ సహా 4 స్థానాలకు జూన్ 18న పోలింగ్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ. వాయు అస్త్ర పరీక్షలు విజయవంతం, రక్షణ రంగంలో భారత్కు కీలక ముందడుగు. రేణిగుంట సబ్స్టేషన్ ఘటన ప్రభావం, తిరుపతిలో విద్యుత్ సరఫరా అంతరాయం. రైతుల సమస్యలపై రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేటీఆర్. అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ హెచ్చరిక. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. వందే భారత్ రైళ్లలో కోచ్ల పెంపు, ప్రయాణికులకు శుభవార్త చెప్పిన అశ్విని వైష్ణవ్. స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం, పాక్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైటెక్ భద్రతా ప్రణాళిక. ఢిల్లీలో తొలి ఆక్సిజన్ పార్కు శంకుస్థాపన, భారీ గ్రీన్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేఖా గుప్తా. ధాన్యం కొనుగోళ్లపై సెక్రటేరియట్ వద్ద కవిత ధర్నా, రైతుల సమస్యలతో ఉద్రిక్తంగా మారిన పరిసరాలు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి 100% నిధులు కేంద్రమే భరించాలి, పీఎంజీఎస్వై నిధులపై కేంద్రానికి సీతక్క కీలక విజ్ఞప్తి. రాయలసీమ అభివృద్ధే లక్ష్యం, సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో లోకేష్. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు. సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా హాజరయ్యారు. భేటీ సందర్భంగా సైప్రస్ అధ్యక్షుడు మోదీతో కలిసి సెల్ఫీ తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముంబై పర్యటన అనంతరం ఢిల్లీకి చేరుకున్న నికోస్ భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ భేటీ 2 దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన ముసుగులో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేనను కొందరు తిడుతున్నారని, అలాంటి వారితో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టానని, జగన్ సినిమా చూపిస్తే ముగింపు పలికే బాధ్యత పసుపు సైనికులదని వ్యాఖ్యానించారు. జగన్ రాయలసీమ ముద్దుబిడ్డ కాదని, రాయలసీమకు క్యాన్సర్ గడ్డ అంటూ లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తల్లిని, చెల్లిని కూడా జగన్ మోసం చేశారంటూ ఆరోపించారు. కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని, ప్రజలు ఇప్పటికే జగన్ నిజ స్వరూపాన్ని గుర్తించారని లోకేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా జూన్, జూలై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక షెడ్యూల్ విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. జూన్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్లకు జూన్ 8 చివరి తేదీ కానుంది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11వ తేదీన ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 20 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ పదవీకాలం జూన్ 26తో ముగియనుంది. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, బయట క్యూ లైన్లలోనూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం 18 నుండి 24 గంటల సమయం పడుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నిర్వహించే అభిషేక సేవలో సామాన్య భక్తులకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దాదాపు 5850 మంది భక్తులకు అభిషేక సేవను వీక్షించే అవకాశం కల్పించారు. భారత రక్షణ రంగంలో స్వయం ఆధారిత సామర్థ్యాలను పెంచే దిశగా ప్రైవేట్ సంస్థ నిబే లిమిటెడ్ గణనీయమైన అడుగు వేసింది. స్వయంగా రూపొందించిన వాయు అస్త్ర, ఒక ఆత్మాహుతి డ్రోన్ల పరీక్షలను రాజస్థాన్, పొఖ్రాన్ మరియు ఉత్తరాఖండ్ జోషిమఠ్ ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేసింది. ఇజ్రాయెల్ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్లు ఆకాశంలో సంచరిస్తూ లక్ష్యాలను గుర్తించి క్షణాల్లో దాడి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇవి సుమారు 100 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను 10 కిలోల పేలుడు సామర్థ్యంతో ధ్వంసం చేయగలవు. రాత్రి వేళల్లోనూ ఇన్ఫ్రారెడ్ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాయి. గంటన్నరకు పైగా గాల్లో ఉండి అధిక ఎత్తులోని లక్ష్యాలను ధ్వంసం చేసిన ఈ ప్రయోగం స్వదేశీ రక్షణ సాంకేతికతకు కొత్త బలాన్ని అందించినట్టు నిపుణులు పేర్కొన్నారు.
తిరుపతి జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు పెద్ద అంతరాయం ఏర్పడింది. రేణిగుంట సబ్ స్టేషన్లో 220 kV సిటీ సిస్టమ్ పరికరం పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో రేణిగుంట నగరి 220 kV లైన్లో కూడా బ్లాస్ట్ కావడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఈ ఘటనతో తిరుపతి నగరం, రేణిగుంట, చంద్రగిరి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి సబ్ స్టేషన్లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం పూర్తి స్థాయి సరఫరా పునరుద్ధరణ కోసం మరమ్మతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, పాలనా వైఫల్యాలపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోతే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు, రైతు బంధు అమలు వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయకపోవడం, గన్నీ బ్యాగుల కొరత, తాగునీరు వంటి సదుపాయాలు కూడా రైతులే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి రావడం శోచనీయమని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న మైనర్ సంబంధిత ఘటనపై కూడా స్పందించారు. బాధితులకు న్యాయం జరగాలని కోరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రశంసించారు. ప్రభుత్వం వివిధ అంశాల్లో స్పష్టత ఇవ్వకపోతే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీష్ రావు అమెరికా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మర్ సిటీకి అనుమతులు ఇచ్చిందని, భూముల వినియోగంలో మార్పులు జరిగితే రైతులకు భూములు తిరిగి ఇవ్వాల్సిన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఫార్మర్ సిటీని కొనసాగిస్తామంటూ కోర్టుకు చెప్పడం, మరోవైపు భిన్న విధానాలు అనుసరించడం డ్రామా రాజకీయాలంటూ ఆరోపించారు. ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని విమర్శించారు. ఫార్మర్ సిటీ ద్వారా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం ఉందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సమతౌల్యాన్ని మార్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జోధ్పూర్ ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ రైలును 8 కోచ్ల నుంచి నేరుగా 20 కోచ్లకు పెంచినట్టు ఆయన తెలిపారు. జోధ్పూర్ ఢిల్లీ మార్గంలో ఈ రైలు ప్రారంభమైనప్పటి నుంచి 150% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదవుతుందని తెలిపారు. ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ వస్తున్న కారణంగా 16 కోచ్లకు కాకుండా నేరుగా 20 కోచ్లకు విస్తరించినట్టు ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో జైసల్మీర్, అహ్మదాబాద్ కొత్త రైలు సర్వీస్ను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. జోధ్పూర్ నుంచి చెన్నై, పూణే, హైదరాబాద్కు కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయని, ఇవి పశ్చిమ రాజస్థాన్ ప్రజలకు పెద్ద ప్రయోజనం కలిగిస్తాయని అన్నారు. హరిద్వార్ రైలు సర్వీస్ డిమాండ్ కూడా త్వరలోనే నెరవేరుతుందని ఆయన వెల్లడించారు. బీఎస్ఎఫ్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయడానికి స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును హైటెక్ సాంకేతికతతో అమలు చేయనున్నట్టు తెలిపారు. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చొరబాట్లకు అవకాశం లేకుండా కఠిన విధానాలు అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో హోం మంత్రిత్వ శాఖలో సమావేశం నిర్వహించి బలమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి పోలీస్ స్టేషన్ స్థాయి వరకు సమన్వయం అవసరమని సూచిస్తూ సమగ్ర సమాచార వ్యవస్థ ద్వారా అక్రమ చొరబాటుదారులను గుర్తించి వారిని సమర్థవంతంగా నియంత్రించే వ్యవస్థ రూపొందిస్తామని అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీలోని హీరాంకి రోడ్ వద్ద ఫారెస్ట్ సిటీ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. అభివృద్ధి పనులు చేయాలనే సంకల్పం లేకపోవడం వల్లే ఈ ప్రాంతాలు వెనుకబడ్డాయని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తుందని తెలిపారు. 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ పార్క్ ఢిల్లీలో తొలి ఆక్సిజన్ పార్క్ గా నిలుస్తుందని తెలిపారు. ప్రజలు అక్కడికి వెళ్లి నడిచినా, కూర్చున్నా, గడిపినా ప్రశాంతత పొందేలా రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా వివరించారు. తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రైతుల ధాన్యం కొనుగోలు సమస్యలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ధాన్యంలో తరుగు తీయవద్దని, రైతులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి కవితతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు. ఇటీవల బీఆర్ఎస్ సస్పెన్షన్ అనంతరం కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరుతో రాజకీయంగా చురుకుగా మారిన విషయం తెలిసిందే. రైతుల సమస్యలపై ఆమె తరచూ ఆందోళనలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల PMGSY ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క తెలంగాణ
తెలంగాణ తరపున పలు కీలక అంశాలను కేంద్రానికి సమర్పించారు. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రాలపై విధిస్తున్న 40% ఆర్థిక భారం తొలగించి పూర్వం మాదిరిగానే 100% నిధులను కేంద్రమే భరించాలని తెలిపారు. అలాగే అటవీ వన్యప్రాణి చట్టాల ఆధారంగా ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు పనులు, కల్వర్టర్లు, అప్గ్రేడేషన్ పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఈ అనుమతి ప్రక్రియను సరళీకరించాలని, ప్రత్యేక క్లియరెన్స్ మెకానిజం ఏర్పాటు చేయాలని సూచించారు. ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో రహదారి అనుసంధానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరారు. గ్రామీణ రవాణా, విద్య, వైద్య సౌకర్యాలకు ఈ రోడ్లు కీలకమని పేర్కొంటూ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ను అమలు చేయాలని వివరించారు. కేంద్ర ప్రతినిధులు ఈ అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కడప జిల్లా టీ కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్తో కలిసి పాల్గొన్న ఆయన ప్రాంతీయ అభివృద్ధి మరియు ఉపాధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కేవలం 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తవడం వెనుక రైతుల త్యాగం ఉందని పేర్కొన్నారు. జమ్మలమడుగు ప్రాంతానికి అనేక పరిశ్రమలు రానున్నాయని, విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ కంపెనీలు రానున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలతో పరిశ్రమలు వెళ్లిపోయాయని విమర్శిస్తూ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి పెట్టుబడిదారులకు పూర్తి భరోసా ఇస్తామని లోకేష్ తెలిపారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.